ఇప్పుడు మనం లెఫ్ట్ జాయిన్ని చూద్దాం. సో లెఫ్ట్ జాయిన్ అంటే మీకు టేబుల్ ఏ, టేబుల్ బి అని 2 టేబుల్స్ ఉన్నప్పుడు మీకు టేబుల్ బిలో ఉండే డిఫరెంట్ డేటా కాకుండా ఓన్లీ టేబుల్ ఏలో ఉండే డేటానే కావాలి, ప్లస్ టేబుల్ బిలో ఉండే మ్యాచింగ్ డేటా కావాలి అనుకున్నప్పుడు, అంటే టేబుల్ ఏకి టేబుల్ బితో మ్యాచింగ్ అవుతున్న డేటా ప్లస్ టేబుల్ ఏ హోల్ డేటా ప్రింట్ అవ్వాలనుకుంటే అప్పుడు మనం లెఫ్ట్ జాయిన్ యూజ్ చేస్తాం అనమాట. సో లెఫ్ట్ జాయిన్ ఎలా యూజ్ చేస్తామంటే, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, ఇక్కడ ఆర్డర్ మ్యాటర్స్ అనమాట మోస్ట్. సో మీరు లెఫ్ట్ జాయిన్ ఏ టేబుల్తో అయితే చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు దీంట్లో నుంచి డేటా తెచ్చుకోవాలి కదా, ఏ అనే టేబుల్ నుంచి మ్యాచింగ్ డేటా ప్లస్ హోల్ డేటా. సో మీరు ఫస్ట్ అయితే ఏ అనే డేటాని మెన్షన్ చేయాలన్నమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఏ, లెఫ్ట్ జాయిన్ చేయాలనుకుంటున్నారు దేంతో, బీతో. ఆన్ మీరు ఏ దాంతో ఏ కీ సిమిలర్ ఉంది దాంతో చేయాలనుకుంటున్నారు అనేది మెన్షన్ చేసి మీరు ఇస్తే లెఫ్ట్ జాయిన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ ఐడి కామా ఫస్ట్ నేమ్ కామా ఆర్డర్ ఐడి, నాకు ఈ 3 ఒక టేబుల్లో కావాలి, ఇవి 2 టేబుల్స్లో ఉన్నాయి నార్మల్గా. ఫ్రమ్ కస్టమర్స్ లెఫ్ట్ జాయిన్ ఆర్డర్స్ అనేది నేను లెఫ్ట్ జాయిన్ చేయాలనుకుంటున్నా, కస్టమర్స్ని లెఫ్ట్ జాయిన్ చేసి ఆర్డర్స్లో ఉండే మ్యాచింగ్ డేటాని తెచ్చుకోవాలనుకుంటున్నా కస్టమర్స్లోకి. ఆన్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు కస్టమర్ ఐడి అనేది కస్టమర్స్లోది, కస్టమర్ ఐడి అనేది ఆర్డర్స్లోది అనమాట. సో ఈ 2 ఐడీస్ని అంటే ఈ 2 అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకొని నేను చేసుకుంటే నాకు ఈ 3 కాలమ్స్ని అయితే అవుట్పుట్గా ప్రొవైడ్ చేస్తాను అనమాట ఎస్క్యూఎల్ లెఫ్ట్ జాయిన్ చేసి.